ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈఆర్ఎంని. ఈరోజు మనం వాటర్ మిలన్ తోటకు వచ్చామన్నమాట. చాలా ఊరికి కొంచెం బయట ఉంది, చాలా ఉంది. కానీ ఈసారి నేను చెప్పట్లేదు, పంట పండించిన వాళ్ళ దగ్గరే తెలుసుకుందాం. ఎలా పండిస్తారు, ఎన్ని రోజులకు వచ్చాయి, ఎలా ఉంది అనేది. చెప్పండి అంకుల్. నమస్కారం అమ్మా. నమస్తే. మేము ఫస్ట్ ఇది దుక్కి దున్నుతాం అన్నమాట. దున్ని ఒక 15-20 రోజులు బాగా ఎండబెట్టేస్తాము. తర్వాత ఈ మామూలు ఎరువు చల్లేస్తాము. చల్లిన తర్వాత ట్రాక్టర్ రమ్మనేసి బెడ్ తోలేస్తాము. బెడ్ తోలి పేపర్ వేస్తాము. వేసిన ఒక 5 రోజులకు ఆ హోల్స్ కాడ గింజలు పెడతాం అన్నమాట. గింజలు పెట్టి వాటర్ వదులుతా వస్తాము. ఆ తర్వాత వారానికి ఒకనాడు మందు స్ప్రే చేస్తాం. డ్రిప్ ఎరువులు అంట దానికి కావాలి. వారానికి మొలకలు వచ్చేసింటాయి. వారానికి మొలకలు వచ్చేస్తాయి. మళ్ళీ తర్వాత దానికి కావాల్సిన విటమిన్స్ ఏదైతే అవసరపడుతుందో అదంతా వేస్తూ ఉంటాము. ఒక 60-70 రోజులకు పంట వచ్చేస్తుంది. చూసారా, 60-70 రోజులు అంటే 2 మంత్స్ 10 డేస్కి అంతా వచ్చేస్తుంది. కాయలు వస్తున్నారు కదా. కాయలు ఎన్నో కోత? ఇది ఫస్ట్ కోత అంట ఈరోజు. మంచి లాభాలు రావాలనేసి కోరుకుందాం. టేస్ట్ కూడా చూద్దాం. ఇంకా అంకుల్ ఇంకేముంది, బాగా పంట బాగా వస్తే ఎకరాకు ఒక 15 క్వింటాలు వస్తుంది. ఈసారి అయితే పర్వాలే, రేట్లు ఒక 10-15 వరకు ఉంది కిలో. నిరుడైతే ఏం లేదు లాస్. ఈసారి అయితే పర్వాలే. చూడండి, లాస్ట్ టైం లాస్ అంట. ఈసారి మన వీడియోతో అయినా కూడా మంచి లాభాలు రావాలి, మనం అందరూ కోరుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్స్ అంకుల్ చెప్పినందుకు. చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ కోసుకొని తిన్నాం కంటే ఇలా అయితే బాగుంది. దీంట్లో నుండి తీసుకొని తినేసేసి చూసుకుంటాయి ఒకసారి. సో వాటర్ మిలన్ పంట ఇదన్నమాట. ఈ కనిపించేదంతా కూడా వాటర్ మిలనే. ఇక్కడ నుండి చుట్టూ ఇక్కడ ఇల్లు ఉంది, ఇంటికి చుట్టూ వాటర్ మిలన్ ఉంది. అట్లా కావాలన్నప్పుడు వచ్చి అలా కోసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది కదా. మీరు కూడా చూసి దీన్ని ఎంజాయ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.